ఒకరోజు క్లాస్ రూమ్లో ఒక సైకాలజీ లెక్చరర్ క్లాస్లోకి వచ్చి, ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందాం అని చెప్పింది. ఒక అమ్మాయిని పిలిచింది. ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యి 6 నెలల కొడుకు కూడా ఉన్నాడు. లెక్చరర్ ఆమెతో, నీ లైఫ్లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లు బోర్డు మీద రాయి అని చెప్పింది. తను తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లు 30 మందివి రాసింది. వీరిలో నీకు అంత ప్రాధాన్యం లేని 3 పేర్లు చెరుపు అని లెక్చరర్ చెప్పింది. తన 3 స్నేహితుల పేర్లని ఆ అమ్మాయి చెరిపేసింది. ఇంకా 5 పేర్లు చెరుపు అని లెక్చరర్ చెప్పింది. తను 5 బంధువుల పేర్లు చెరిపేసింది. అలా చెరుపుకుంటూ పోగా చివరికి బోర్డు మీద 4 పేర్లు మాత్రమే మిగిలాయి. అమ్మ, నాన్న, భర్త, కొడుకు. క్లాస్ రూమ్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఇది ఆట కాదని కేవలం అందరికీ అర్థమైంది. ఇప్పుడు వీటిలో ఇంకో 2 పేర్లు చెరుపు అని లెక్చరర్ చెప్పింది. తను కన్నీటి పర్యంతమై వణికిపోయి అమ్మా నాన్నల పేర్లు చెరిపేసింది. మిగిలిన 2 ఇంకో పేరు చెరుపు అని లెక్చరర్ చెప్పింది. ఈసారి తను తట్టుకోలేక ఆవేదనతో తన కొడుకు పేరు చెరిపేసింది. లెక్చరర్ నిశ్శబ్దంగా అంది, వెళ్ళి నీ సీట్లో కూర్చో అని. కొద్దిసేపటికి ప్రశ్న వేసింది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని, నీవు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని, బయటి వ్యక్తి అయిన భర్తనే ఎందుకు ఎన్నుకున్నావు అని. క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దంగా మారింది. అందరూ ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె కన్నీళ్లతో నిదానంగా చెప్పింది, ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకన్నా ముందే వెళ్ళిపోతారు. నా కొడుకు చదువు కోసమో ఉద్యోగం కోసమో నా నుండి దూరమవక తప్పదు. కానీ జీవితాంతం నా తోడుగా నిలిచేది నా భర్త మాత్రమే అంది. ఒక్కసారిగా క్లాస్లో ఉన్న విద్యార్థులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇది మనకు చెప్పే పాఠం ఏంటంటే, తల్లిదండ్రులు పునర్జన్మలో దొరకవచ్చు. పిల్లలు తమ మార్గం వెతుక్కుంటారు. కానీ జీవితాంతం మనతో పయనించేది భార్య లేదా భర్త మాత్రమే. వారు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలని, జీవితాంతం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ప్రతి భార్య భర్తకు ఇచ్చే విలువైన కానుక. ప్రేమతో వారిని అర్థం చేసుకోండి.